నల్గొండ జిల్లా సంగీత నృత్య హాస్య వల్లర్లతో ఉర్రూతలూగింది. ఈటీవీ 20 వసంతాల వేడుకలకు అనూహ్య స్పందన లభించింది. సినీ గాయకులు మనో, వందే మాతరం శ్రీనివాస్, సునీత, కల్పన, శ్రీరామచంద్ర హుషారైన పాటలతో ప్రేక్షకులను అలరించారు. జబర్దస్త్ బృందం హాస్యం, కళాకారుల నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. నల్గొండ జిల్లాలో ఈటీవీ 20వ వార్షికోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహించారు. మేకల అభినవ్ మైదానంలో బుధవారం జరిగిన వేడుకలకు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు తరలివచ్చారు. నల్గొండ శాసనసభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇన్ఛార్జ్ కలెక్టర్ సత్యనారాయణ, మున్సిపల్ చైర్మన్ బొడ్డుపల్లి లక్ష్మి సహా మరికొందరు ప్రజాప్రతినిధులు, అధికారులు అతిథులుగా హాజరయ్యారు. అనసూయ, ప్రదీప్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. మను, వందే మాతరం శ్రీనివాస్, సునీత, కల్పన, శ్రీరామచంద్ర ఆలపించిన గీతాలు ఆహుతులను మంత్రముగ్ధుల్ని చేశాయి. జబర్దస్త్ బృంద సభ్యులు రచ్చరవి, అప్పారావు పండించిన హాస్యం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. కళాకారుల నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఎవరు గురుజీ అతను? ఎవరి అందెల సవ్వడి వింటే పువ్వులు సైతం వికసిస్తాయో, ఎవరి చేతి తాళానికి ఉరుములు సైతం మురిసిపోతాయో, ఎవరి నడక చూస్తే నెమలి సైతం నాట్యం నేర్చుకుంటుందో అతనే జఫా జఫా జఫా. హాస్యనటుడు బ్రహ్మానందం ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈటీవీ 20 వసంతాల వేడుకలను విజయవంతంగా నిర్వహిస్తున్న రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావుకి ఆయన అభినందనలు తెలిపారు. ఈ సంబరాల్లో భాగస్వాములు కావడంపై గాయకులు సంతోషం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికి వెళ్లినా విశేష ఆదరణ లభిస్తోందని వ్యాఖ్యానించారు. 20వ వార్షికోత్సవం సందర్భంగా దినదినాభివృద్ధి, ఇవన్నీ అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్స్ మీకు అందించే ఒక మీతో పాటు దగ్గర 12 గంటలు మీ జీవితంలో మీతో పాటు ప్రయాణం చేసే ఒక అద్భుతమైన ఛానల్ ఈటీవీని చూడండి. బీపీలు తగ్గించుకొని ఆనందంగా ఎంజాయ్ చేయండి. మంచి మ్యూజిక్, మంచి సీరియల్స్ చూడండి. ఈనాడు టెలివిజన్ పుట్టి 20 సంవత్సరాలైంది. ఈ ఇండస్ట్రీలో అంటే సునీత ప్రయాణం మొదలై కూడా 20 ఏళ్ళైంది. ఈ సందర్భంగా అసలు నా 20 ఇయర్స్, కంప్లీషన్ ఆఫ్ 20 ఇయర్స్ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నానన్న ఫీలింగ్ నాకు వచ్చింది. నల్గొండలో అద్భుతంగా జరిగింది కార్యక్రమం. అండ్ ఇలాంటి ప్రోగ్రామ్స్ మరిన్ని జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.